ఫ్రెడ్డి పాలనకి నిన్నటి రోజు చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఎవరికో బాగాలేదంటే మార్నింగ్ లేచి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని వెళుతున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగి బైక్లో వెళ్తున్నారు. బస్సు క్రాస్ చేస్తుండగా ఒక చిన్న ప్రమాదం జరిగి కాళ్ళు టైర్ కింద వెళ్ళిపోవడం వల్ల కొంచెం పాదం, తర్వాత మోకాళ్ళ కింద ఒక 2 చోట్ల కాళ్ళు విరగడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతం. ఒక సర్జరీ ఆల్రెడీ చేశారు. నరాలు ఏదో కొంచెం తెగిపోతే దాని గురించిన ఒక సర్జరీ నిన్నటి రోజు చేయడం జరిగింది. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎముకలు 2 చోట్ల విరిగింది. దాని సర్జరీ కూడా ఇంకొక 2 డేస్లో చేయడం జరుగుతుంది. ఆరోగ్యంగానే ఉన్నారు. ఆశ్చర్యకరుడైన దేవుని కృప వలన ప్రాణానికి ప్రమాదం లేకుండా దేవుడు ఆశ్చర్యరీతిలో ఫ్రెడ్డి పాలనని దేవుడు కాపాడారు. మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది ఊరికే టెన్షన్ పడి కంగారు పడి రకరకాలుగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అన్న హెల్తీగానే ఉన్నారు. చిన్న సర్జరీ ఒకటి జరిగింది, ఇంకొక సర్జరీ జరగాల్సింది ఉంది. మరి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న కూడా నేను మాట్లాడాను. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ బయలుదేరి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. మనం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తూ వచ్చారు వారిని. ఈ ప్రమాదాల నుండి కూడా దేవుడు తప్పించారు. ఆ కాళ్ళు అంటే ఎముక విరిగిపోవడం వల్ల కాళ్ళు పక్కకు తిరిగిపోయింది, సర్జరీ చేయాలి. అండ్ షుగర్ అంతా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ దేవుడు సహాయం చేస్తారు. దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఫ్రెడైన కోసం మనం అందరం కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. దైవ సేవకుల క్షేమాన్ని కోరుకునే దేవుడు, పెద్ద అపాయం నుండి దేవుడు తప్పించారు. మరి ప్రాణానికి ప్రమాదం లేకుండా దేవుడు కాపాడారు. సర్జరీ అంతా కూడా సక్సెస్ అయ్యేటట్లు యథావిధంగా ఆయన చక్కగా తిరుగుతూ పరిచర్య చేసుకోవడానికి కావలసిన కృప అన్నయ్యకి దేవుడు దయచేసేటట్లుగా ఫ్రెడన్న కోసం మనం అందరం కుడి చేతిని పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ దేవా స్తోత్రం 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 స్తోత్రం. సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు, మా జీవాన్ని మీ కృపలో దాచిన దేవుడు స్వామి. పెద్ద ప్రమాదం నుండి మీ దాసులు మీరు తప్పించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో పరిపూర్ణమైన విడుదల స్వస్థత కలుగును గాక. అరికాలం మొదలుగు నడునెత్తిన వరకు గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటుంది. దేవా, గాయాలన్నీ మానేటట్లు నా తండ్రి, ఆపరేషన్ అంతా సక్సెస్ అయ్యేటట్లు, ఆ ఎముకలన్నీ కూడా చక్కగా కట్టుకునేటట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి. మీకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదు స్వామి. మీ సేవకుల క్షేమాన్ని కోరే దేవుడవు. ఇప్పటికే మీ దాసుని ఎన్నెన్నో ప్రమాదాల నుండి తప్పిస్తూ వచ్చారు, రక్షిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. మీరు చేసిన కార్యాలన్నిటి కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. మీ స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీ దాసుని పట్ల ఒక ఘనమైన బలమైన కార్యాలు చేసి మీరే సజీవ సాక్షిగా తండ్రి దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చి మహిమను పొందుకోమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ఫ్రెడనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి సాక్షిగా నిలబెట్టినట్లుగా చేతుల స్తోత్రాలు చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. అందరూ మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రకరకాలుగా ఫేస్బుక్లో, తర్వాత యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది అన్నకి యాక్సిడెంట్ అయిన చోట్ల ఉన్న ఆ ఫొటోస్ అవి కొన్ని పెట్టి రకరకాలుగా ఊరికి ప్రచారాలు చేస్తున్నారు. అన్న బాగున్నారు, ఇబ్బంది ఏం లేదు. త్వరలోనే వచ్చి మన మధ్యలో సాక్షిగా నిలబడతారు. మనమందరూ ప్రార్థన చేయాల్సిన సేవకులు కాబట్టి ఎన్నెన్నో ప్రమాదాలు, అపాయాలు, సేవకులకు వ్యతిరేకంగా దుష్టుడు దురాత్మ క్రియ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అన్ని ఆపద నుండి తప్పించి రక్షించి దేవుడు కాపాడుతూ ఉన్నారు. అందుకోసం మీరు ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అంతేగాని కంగారు పడిపోయి
అండ్ కర్నూలు పరిసర ప్రాంతంలో ఉన్న విశ్వాసులు కూడా గమనించండి. ఊరికే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేయొద్దు. సర్జరీ అంతా అవ్వాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా కొంతమంది అభిమానంతో వెళ్ళి కనబడితే ఇంకా వాళ్ళు కంగారు పడతారు కదా. అసలు ఆయనకి బాగాలేదు కాబట్టి జనాలంతా దొంబిగా వెళ్ళి హడావుడి చేస్తే ఆయన కంగారు పడతారు. మీరు ఉన్న చోట ఉండి చక్కగా ప్రార్థన చేయండి. అన్న తర్వాత వచ్చి బాగా అయిన తర్వాత పూర్తిగా హీల్ అయిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తారని. ఈ లోపల కంగారు పడిపోయి గుంపులుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అట్లంతా దయచేసి ఎవరు అడవడం. మీకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, కాదంట్లో, కానీ గుంపుగా అందరూ వెళ్ళి కనబడితే ఆయన టెన్షన్ పడతారు కదా. కాబట్టి అన్న క్షేమాన్ని కోరుకునే వాళ్ళు మీరున్న చోట ఉండి ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా.